హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ సెషన్‌లో నేను సెలీనియం జావా కోర్స్ మొదలుపెట్టే ముందు, ఈ యొక్క టాపిక్స్‌ని నేను వివరించే ముందు చాలా టాపిక్స్ ఉన్నాయండి. అవన్నీ వివరించే ముందు అసలు ఏం చేయబోతున్నాను, ఓకే? ఏం వివరించబోతున్నాను మీకు ఈ కోర్స్‌లో? ఈ కోర్స్ వల్ల మీకొచ్చే లాభం ఏంటి? మీకు ముందస్తు ఏమైనా తెలిసి ఉండాలనా? ఇలాంటి విషయాల గురించి నేను మాట్లాడతాను. సో, వచ్చే టాపిక్ నుంచి, వచ్చే సెషన్ నుంచి, రాబోయే సెషన్ నుంచి నేను ఈ కోర్స్ అనేది నేను మొదలుపెడతాను. కాకపోతే ఇందులో ఇంట్రొడక్షన్ అనుకోండి. నా ఒక ఇంట్రొడక్షన్ అనుకోవచ్చు. మీరేదన్నా అనుకోవచ్చు. సో, నేనండి నా పేరు అరుణ్. నేను ఈ యొక్క వెబ్‌సైట్‌కి ఓనర్ అండి. సో, ఫౌండర్ అనుకోండి, ఓనర్ అనుకోండి, మీరేదన్నా అనుకోండి. క్యూర్‌ఫాక్స్.కామ్ అనే వెబ్‌సైట్ అండి నాది. సో, నేను క్యూర్‌ఫాక్స్.కామ్ అనే వెబ్‌సైట్‌కి ఓనర్. చాలా కంటెంట్ క్రియేట్ చేశాను ఇప్పటివరకి ఈ వెబ్‌సైట్‌లో. నేను నా ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 17 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అండి సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో. అయితే ఇందులో 12 సంవత్సరాలొచ్చేసి రియల్ టైమ్ ఐటీ ఫీల్డ్‌లో నేను వర్క్ చేశాను. సాఫ్ట్‌వేర్ టెస్టర్ లాగా, టెస్ట్ లీడ్ లాగా, సీనియర్ టెస్ట్ లీడ్ లాగా ఇవన్నీ రోల్స్‌లో నేను పనిచేశాను. సో, నేను మీ ముందు నా యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని పెట్టబోతున్నాను. సో, దానివల్ల ఏందంటే ఇతరులు చెప్పే సెలీనియం ఆటోమేషన్ కన్నా మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక రియల్ ప్రొఫెషనల్ ఎక్స్‌ప్లెయిన్ చేసింది వేరేలాగుంటుంది. నార్మల్‌గా ఇన్‌స్టిట్యూట్స్‌లోకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది వేరేగా ఉంటుంది. థియరిటికల్‌గా చెప్తారెక్కువ. నేను అలా గాదండి. నాదంతా ప్రాక్టికల్‌గా ఉంటుంది. చాలా ఆర్&డి తోటి రీసెర్చ్ డెవలప్‌మెంట్‌తో కూడిన టాపిక్స్ ఉంటాయి ఇందులో. మీకు చాలా బాగా అర్థమవుతాయి. చాలా ఈజీ గూడా చెప్తాను నేను. చాలా ఈజీ గూడా చేసి చెప్తాను. చాలా బేసిక్స్ అసలు ఏబీసీడీస్ నుంచి స్టార్ట్ జేస్తే, మీకు అసలు ఒక ప్రాజెక్ట్ మీద ఎట్లా వర్క్ చేయాలా? ఏమేమి ఆటోమేట్ జేయాలి? ఛాలెంజెస్ గూడా చేస్తాం. రాబోయే రోజుల్లో చాలా ఛాలెంజెస్ తీసుకొని ఆటోమేషన్ కూడా చేద్దాం. ఓకే. అట్లా చాలా టాపిక్స్ నాకున్న ఎక్స్‌పీరియన్స్ నాట్ ఓన్లీ నాకు వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఒకటే కాదండి. ట్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉంది. చాలా బ్యాచెస్‌కి నేను ట్రైనింగ్ తీసుకున్నాను. యూఎస్ బ్యాచెస్ తీసుకున్నాను. ఇండియాలో తీసుకున్నాను. నేను కార్పొరేట్ ట్రైనర్‌గా పనిచేశాను. క్యాప్‌జెమినీకి, ఎస్‌సీఎల్‌కి ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉంటాను టెంపరరీగా. రిమోట్ ఉంటేనే పనిచేస్తాను. అక్కడికెళ్ళైతే వర్క్ చేయను. సో, అలా అండి. సో, ఎప్పుడైతే నాకు ఆపర్చునిటీస్ వస్తాయో అక్కడ కూడా వర్క్ చేస్తూ ఉంటాను. నా గోలొచ్చేసి ఈ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అనే దాన్ని మీకు చాలా ఈజీగా జేయడం. ఓకే. ఫ్రీగా జేయడం. మీరసలు మనీ స్పెండ్ జేయాల్సిన అవసరం లేదండి. ఓకే. అది నా గోల్. అల్టిమేట్ గోల్ అది. సో, ఒకవేళ మీరు మనీ స్పెండ్ జేయాలనుకుంటే, దీనికన్నా ఎక్కువ మీరు ఒక దగ్గర నుంచి వస్తుందంటేనే స్పెండ్ జేయాలి. నేనేం చెప్తున్నానంటే, నా సెషన్స్‌లో సాధ్యమైనంత వరకు ఫ్రీగా కంటెంట్ ఇస్తాను. కానీ దానికన్నా మీకెక్కువ హెల్ప్ కావాలంటే అప్పుడు మీరు పే జేయండి ఎక్కడైనా. ఓకే. బట్ చాలా మట్టుకు నేను ఫ్రీగా చేస్తాను ఇదంతా. మీకు అన్ని సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ టూల్స్ గాని ఇవన్నీ ఫ్రీ జేయడమే. ఓకే. ఫ్రీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం. దట్ టూ తెలుగులో చెప్పడం. తెలుగు ఆడియన్స్‌ని రీచ్ అవ్వాలని చాలా ఉందండి. సో, అందుకే ఈ సీరీస్ నేను స్టార్ట్ చేశాను. చాలా మంది గూడా అడిగారు. అయితే ఒక సెపరేట్ ఛానెల్ పెట్టి, ఒక సెపరేట్ టెక్నికల్ కంటెంట్ ఇది ఒక సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ గురించి అనే కాదు. వేరే టాపిక్స్ కూడా వస్తాయండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గాని అవన్నీ కూడా కవర్ చేస్తాను ఈ ఛానెల్ ద్వారా. టెక్ ఫాక్స్ తెలుగు అనేది మన ఛానెల్ పేరు. ఓకే. అన్నెసెసరీగా మీరు ఇన్‌స్టిట్యూట్స్‌లో మనీ స్పెండ్ చేయకండి. ఓకే. సో, వాళ్ళు చాలా చార్జ్ చేస్తున్నారు. నేను తెలుసుకున్న విషయం ఏందంటే చాలామంది లక్షల్లో గూడా ఇన్‌స్టిట్యూట్స్‌లో పే చేసి అన్నెసెసరీగా ఏం నేర్చుకోకుండా బయటకొస్తున్నారు. అలా అవన్నీ పోవాలి అంటే నా సెషన్స్‌ని మీరు ఫాలో అవ్వండి. సో, చాలా ఫ్రీ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ ఇంగ్లీష్‌లో ఉన్నాయండి. తెలుగులో గూడా ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతున్నా కాబట్టి టెక్ ఫాక్స్ తెలుగు ఛానెల్‌ని మీరు ఫాలో అవ్వండి. సో, ఇక్కడ మనకొక టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంది. ఇక్కడ నుంచి జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయితే నా అప్డేట్స్ అనేది మీకొస్తాయి. అట్లనే నాకు ఇప్పుడు ఇంగ్లీష్‌లో ఉన్న ఛానెల్ యూట్యూబ్ ఛానెల్ ఉంది. దానికి గూడా మీరొకసారి రిఫర్ చేయాలంటే ఇక్కడ నుంచి నాకు యూడెమీలో గూడా కోర్సెస్ ఉన్నాయి. నన్ను పర్సనల్‌గా లింక్డ్ఇన్‌లో కనెక్ట్ అవ్వాలనుకుంటే లింక్డ్ఇన్‌లో కూడా కనెక్ట్ అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ గూడా ఉంది మనకి. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా కనెక్ట్ అవ్వండి. ఓకే. సో, నేను చాలా కంటెంట్ అయితే ఇప్పటివరకైతే ప్రొవైడ్ చేశాను. అయితే మీకు నా గురించి చెప్దామని జెప్పేసి అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆల్రెడీ నాకు ఇంగ్లీష్‌లో క్యూఎ ఫాక్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ఉందండి. ఇది కొడితే మీకు అక్కడికి తీసుకెళ్తుంది. సో, కాకపోతే ఇప్పుడేందంటే తెలుగు ఆడియన్స్‌ని కూడా కవర్ చేద్దాం అని జెప్పేసి స్టార్ట్ చేశాను ఈ వీడియో. మీ రెస్పాన్స్ బాగుంటే నేను ఇంకా చాలా వీడియోస్ ఈ ఛానెల్‌లో నేను పొందుపరుస్తాను రాబోయే రోజుల్లో. ఓకే. సో, చూడండి 88,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు ఈ రోజుకి. సో, దగ్గరలో ఉన్నాను 1,00,000 సబ్‌స్క్రైబర్స్‌కి. సో, తొందర ఏం లేదు. అది దాని పని అది జేసుకుంటూ ఎళ్తుంది. సో, చాలా నాలెడ్జ్ ఉందండి ఆల్రెడీ. సో, ఆ నాలెడ్జ్‌ని మీతోటి షేర్ చేయాలి. మిమ్మల్ని ఈ యొక్క సెలీనియం, జావా అనే ఆటోమేషన్‌లో ఒక ఎక్స్‌పర్ట్స్‌ని చేయాలి. ఒక జీరో టు హీరో చేయాలన్నదే నా యొక్క కర్తవ్యం.
ఆర్ ఎయిమ్ అనుకోండి, గోల్ అనుకోండి. ఓకే, ఫైన్ అండి. సో సో దీంతో పాటు అదర్ కోర్సెస్ కూడా నేను ఫ్యూచర్‌లో మీకు ఈ ఛానెల్‌లో తెలుగులో లాంచ్ చేస్తాను. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ గాని, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే సెలీనియం జావాతో మొదలు పెడదాము. సో నా గురించి ఎందుకు చెప్పానంటే, మీకు నా మీద కాన్ఫిడెన్స్, ఒక ట్రైనర్‌ని మీరు నమ్మాలి. ఓకే, ఏదైనా ట్రైనర్ చెప్తుంది నమ్మాలి అంటే అతను ఎవరు? ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చాడు ఇప్పటివరకి? ఓకే, అతని క్రెడెన్షియల్స్ ఏంటి? అతను సాధించిందేంటి? మీకు తెలిస్తే నన్ను ఇప్పుడు మీరు ఫాలో అవ్వడానికి మీరు అంగీకరిస్తారు. అందుకోసం ఇవంతా చెప్పాను. సో, నా నా యొక్క సబ్‌స్క్రైబర్స్ చూసారు గదా! ఇంగ్లీష్ కంటెంట్‌లో ఉన్న సబ్‌స్క్రైబర్స్, అవన్నీ బట్టి మీకు అర్థమవుతదండి. ఓకే, నాకెంత క్రెడెన్షియల్స్ ఉన్నాయి. ఆహ్, ను మేము మీరు నన్ను ఎంతగా ట్రస్ట్ చేయొచ్చు. సో, అన్ని సబ్‌స్క్రైబర్స్ రావాలంటే నా కంటెంట్ చాలా ఈజీగా అర్థమై ఉండాలి గదా! సో, అందుకోసమే ఫాలో అవుతున్నారు జనాలు. సో, ఈ తెలుగు యొక్క ఛానెల్‌ని గూడా మీరు ఆదరిస్తారని జెప్పి, టెక్‌ఫాక్స్ తెలుగు ఛానెల్‌ని గూడా ఆదరిస్తారని జెప్పి ఆశిస్తూ మొదలు పెడదాము. అయితే నేను ఎలా టీచ్ చేయబోతున్నాను, మీకు సెలీనియం జావాని ఎలా నేర్పించబోతున్నాననేది వివరిస్తాను ఈ సెషన్‌లో. ఆహ్, ఫస్ట్ నేను మీకు ఇంట్రొడక్షన్ ఇస్తానండి సెలీనియం గురించి. అసలు సెలీనియం అంటే ఏంది? ఎందుకొచ్చింది? మనం ఎందుకు సెలీనియం అనే ఆటోమేషన్ టూల్‌ని వాడాలి? అసలు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అంటే ఏంది? సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఉన్న తర్వాత కూడా సెలీనియం ఆటోమేషన్ ఎందుకు గావాలి? ఆటోమేషన్ అనేది ఎందుకు జేయాలి? ఇట్లాంటియన్నీ. అయిన తర్వాత ఈ దాంట్లో నేను చాలా చెప్తాను. ఎట్లా అంటే సెలీనియం అంటే ఏంటి? దానికి ఎన్ని వెర్షన్స్ ఉన్నాయి మనకి? దాని అఫిషియల్ వెబ్‌సైట్ ఏముంది? తర్వాత ఏ బ్రౌజర్ సపోర్ట్ జేస్తాయి? ఏ లాంగ్వేజెస్ సపోర్ట్ జేస్తాయి? ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ సపోర్ట్ జేస్తాయి? కరెంట్ లేటెస్ట్ వెర్షన్ ఏమున్నది సెలీనియంలో? సెలీనియం దేన్ని ఆటోమేట్ జేయగలుగుతుంది? అన్ని రకాల అప్లికేషన్స్‌ని ఆటోమేట్ జేస్తుందా? కొన్ని రకాల అప్లికేషన్స్‌ని ఆటోమేట్ జేస్తుందా? ఇలా అన్నీ ఇందులో జెప్తాను నేను. ఓకే, ఇంట్రొడక్షన్‌లో జెప్తాను. దాని తర్వాత సెలీనియం నేర్చుకోవాలంటే మీకు కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్ ఏంటిది అనేది గూడా చెప్తాను. హెచ్‌టీఎంఎల్ నాలెడ్జ్ అనేది ఉండాలండి. ఓకే, హెచ్‌టీఎంఎల్ నాలెడ్జ్ ఉంటే మనము సెలీనియం అనేది నేర్చుకోవచ్చు. అట్లా ఈ హెచ్‌టీఎంఎల్ అని ఒకటే గాదండి. లొకేటర్స్ అని ఉంటాయి. మనకి ఎక్స్‌పాత్ ఎక్స్‌ప్రెషన్స్ అని ఉంటాయి. మళ్ళీ జావా ప్రోగ్రామింగ్ ఉంటుందండి. ఓకే. సో, పొరపాటున గాని మీరు ఈ సెషన్ చూసి అరే! నాకు జావా రావాలేమో, జావా వచ్చిన తర్వాతనే నేను సెలీనియం జావా నేర్చుకోవాలేమో అని అనుకోవచ్చు. కానీ అవసరం లేదండి. నేను ఇందులో మీకు జావా గూడా పూర్తిగా సెలీనియం గావాల్సిన జావా మొత్తం పూర్తిగా గూడా నేను వివరిస్తాను. ఒకవేళ మీరు జావాని డెప్త్‌గా అంటే చాలా లోతుగా మీరు నేర్చుకోవాలి అనుకుంటే దాన్ని గూడా ఒక సెపరేట్‌గా ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను. కాకపోతే సెలీనియం కోసం మొత్తం జావా నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ స్టార్ట్ అయితే గావాలి గదా! మనం సెలీనియం ఆటోమేషన్ గావాలి, ఎంతైతే జావా గావాలో అంత మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది గాకుండా ఒక సెపరేట్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాను జావా గురించి. మీరు ఇది సెలీనియంలో మీరు ఎక్స్‌పర్ట్ అవుతున్న కొద్దీ ఆ జావా కూడా నేర్చుకుంటూ మీరు జావాలో గూడా ఎక్స్‌పర్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంటర్‌వ్యూస్‌లో మనకు సెలీనియం ఇంటర్‌వ్యూకెళ్ళామంటే జావా క్వెషన్సే సగం అడుగుతారు. ఓకే, ఇంటర్‌వ్యూస్‌లో. అందుకోసం మనం జావా కూడా నేర్చుకోవాలి. కాకపోతే ఈ సెలీనియం నేర్చుకోవడం కోసం కావాల్సిన జావా ఇందులో నేర్పిస్తాను. అది గూడా చాలాగానే ఉంటుంది. అంటే ఏదో తక్కువ నేర్పిస్తానని గాదు. చాలా ఎంతైతే అవసరమో అవసరానికి మించే నేర్పిస్తానిక్కడ. ఓకే, అట్లని జెప్పేసి దీన్ని తక్కువ చూపు అయితే చేయకండి. మీకు జావా రాకున్నా సరే ఇక్కడ ఎళ్లి ఈ సెషన్స్ అటెండ్ అవుతే మీకొక రకమైన కాన్ఫిడెన్స్, జావాలో నాకు ఇంత బాగా వస్తుందా ప్రోగ్రామింగ్ అనే కాన్ఫిడెన్స్ మీకు నేను తెప్పిస్తాను. ఈ జావా సెషన్స్ అయిపోయిన తర్వాత. అట్లనే మీకు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ మొత్తం రావాల్సిన అవసరం లేదండి సెలీనియం జావా కోసం. ద ద ఎంతైతే అవసరమో ఆ బేసిక్స్, అసలు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అంటే ఏంది? ఏం చేస్తాం అనేది ఒక హై లెవెల్‌గా ఒక ఒక సెషన్‌లో మీకు చెప్తే సరిపోతుంది. మీకు అర్థమైపోతుంది. ఆ నాలెడ్జ్ తోటి మీరు ఆటోమేషన్ ఎందుకు చేస్తాము ఇవన్నీ నేర్చుకోవచ్చు. ఓకే. సో, పారలెల్‌గా నేను సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ గురించి గూడా మాన్యువల్ పార్ట్ ఇన్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ గురించి గూడా నేనొక ప్లే లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాను. అక్కడ గూడా మీరు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ గురించి నేర్చుకోవచ్చు. ఇక్కడ జావా నేర్చుకోవచ్చు. పారలెల్‌గా మీరు అక్కడ కోర్ జావా నేర్చుకోవచ్చు. పారలెల్‌గా మీరు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ గురించి మాన్యువల్ పార్ట్ గూడా నేర్చుకోవచ్చు. అట్లా ఒకటే దాని మీద గాకుండా మల్టిపుల్ వీడియోస్ కూడా వేస్తూ ఉంటాను. సో, మీరు పారలెల్‌గా ఇది నేర్చుకుంటూనే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ మాన్యువల్ పార్ట్ నేర్చుకుంటూనే కోర్ జావా గూడా పారలెల్‌గా నేర్చుకొని ఈ 3 దాంట్లో ఒక ఎక్స్‌పర్ట్ అయిపోతే ఒక లెవెల్‌కి రీచ్ అయిపోతారండి సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో. అలా అని జెప్పేసి ఛానెల్ మొత్తం సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ గురించే గాదు. అందుకోసం నేను క్యూఎఫాక్స్ అని పెట్టొచ్చు తెలుగు అని. క్యూఎఫాక్స్ తెలుగు అని పెట్టొచ్చు. కానీ నేను పెట్టట్లేదు ఎందుకంటే టెక్‌ఫాక్స్ తెలుగు. సో, ఇప్పుడున్న రోజుల్లో టెస్టర్ అయినా సరే చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే, లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. తర్వాత డిఫరెంట్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. సో, నా గోల్ ఏందంటే మిమ్మల్ని చాలా ఒక టెక్నికల్ పర్సన్ చేయాలి. ఒక నాన్ టెక్నికల్ పర్సన్ నుంచి జీరో నుంచి హీరో జేయాలి. ఓకే, ఒక రియల్ టెక్నికల్ పర్సన్, ఒక ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ లాగా మిమ్మల్ని తయారు జేస్తాను నేను. మీకు ఎక్స్‌పీరియన్స్ లేకున్నా గాని నేను ఎక్స్‌పీరియన్స్ లాగా మిమ్మల్ని తయారు జేస్తాను. మీరు ఏదైతే ఇంటర్వ్యూకెళ్ళి మాట్లాడతారో అక్కడ
మీరు మాట్లాడుతూ ఉంటే ఇంటర్వ్యూవర్స్ షాక్ అయ్యేటట్టు నేను చేస్తాను. ఓకే. అది నా ప్రామిస్ అండి మీకు. ఓకే. సో, తర్వాత కోర్ జావా వచ్చేసిన తర్వాత మనం సెలీనియం అప్పుడు వెళ్తామండి. డైరెక్ట్ సెలీనియం వెళ్ళొద్దండి ఎప్పుడైనా గాని. మీకు చూపిస్తాను సెలీనియం ఎట్లా ఉంటది అనేది హై లెవెల్‌కి చూపిస్తాను. మీకు అర్థం కాకపోవచ్చు ఫస్ట్ సెషన్‌లో. సో, కాకపోతే మీరు చూడండి. అంటే ఒక గోల్ పెట్టుకుంది మనము నేర్చుకోవద్దు కదా! సో, ఒక స్క్రిప్ట్ రన్ చేసి చూపిస్తాను మీకు. ఆ స్క్రిప్ట్ రన్ చేసి చూపిస్తే అసలు సెలీనియం దీని కోసం వాడతారా? అనేది మీకు ఒక నాలెడ్జ్ రావాలి. దాని తర్వాత సెలీనియం కావాల్సిన సంబంధించినయన్ని నేర్చుకొని తర్వాత సెలీనియంకెళ్తాము. సెలీనియంలో గూడా అండి ఇది మనము బేసిక్ కమాండ్స్ ఉంటాయి. అడ్వాన్స్‌డ్ కమాండ్స్ ఉంటాయి. ఇంకా ప్రాక్టికల్స్ ఉంటాయి. ఓకే. కొంచెం మనం ఒక ప్రాక్టికల్ గూడా చేస్తానండి. అసైన్‌మెంట్స్‌లా గూడా చేసి అసైన్‌మెంట్స్‌ని గూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం మనం. ఓకే. అసైన్‌మెంట్స్‌ని గూడా సాల్వ్ చేద్దాం. ఓకే. నేను అసైన్‌మెంట్స్ అని చెప్పి మీకు సాల్వ్ గూడా చేసి చూపిస్తాను మీకు. జావాలో గూడా కొన్ని అసైన్‌మెంట్స్ తీసుకుందాము. సెలీనియంలో సమ్ అసైన్‌మెంట్స్ తీసుకుందాము. ఇలా ప్రాక్టీస్ జేయడము, ప్రాక్టికల్‌గా నేర్చుకోవడము, రియల్ టైమ్‌లో ఏం జరుగుతదని అర్థం జేసుకోవడము, ఇవన్నీ కలిపి మీకు ఈ సెషన్ అనేది నేను డిజైన్ జేస్తాను. నాకు తెలిసి ఇప్పటివరకు ఇలాంటి కోర్స్ ఎవరు గూడా యూట్యూబ్ ఛానెల్స్‌లో గాని ఇక్కడ పెట్టి ఉండరు. ఇంత ఫ్రీగా, ఇంత రియలిస్టిక్‌గా, రియల్ టైమ్ ఓరియెంటెడ్ ఒక రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్, ఒక ట్రైనర్ చెప్పింది ఉండకపోవచ్చు. సో, ఉంటే మంచిదే. ఉండకపోతే నేను చాలా మీకు ఏమంటారు మీకు హెల్ప్ చేస్తే నేను చాలా హ్యాపీ అయిపోతానన్నట్టు. ఈ కంటెంట్ ఏ రకంగా అయినా సరే మీకు హెల్ప్ అయ్యి ఉంటే నేను చాలా హ్యాపీ దానితోటి. ఓకే. సో, సరే అండి. తర్వాత ఇప్పుడు కోర్ జావా గూడా ఏందంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. మొత్తం కోర్ జావా చెప్పి సెలీనియంకెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి, కొంచెం కోర్ జావా ఏదైతే బేసిక్ కమాండ్స్ మనం నేర్చుకోవడానికి అవసరమైన కోర్ జావా చెప్పిన తర్వాత బేసిక్ కమాండ్స్‌కెళ్తాం. అప్పుడు మీకు గూడా ఏందంటే, అరే! మొత్తం నేను జావానే నేర్చుకుంటున్న ఫీలింగ్ గాకుండా కొంచెం రిఫ్రెషింగ్ ఉంటది మైండ్. ఏందంటే, అరే! ఇప్పటివరకు నేను నేర్చుకున్న జావా నాకు సెలీనియం కమాండ్స్‌కి ఇట్లా యూజ్ అవుతుంది. ఆటోమేషన్ చేయగలుగుతున్నాను ఒక ఫీలింగ్, కాన్ఫిడెన్స్ ఇక్కడ వచ్చేస్తదండి. దాని తర్వాత ఏందంటే, మళ్ళా అడ్వాన్స్‌డ్ సెలీనియం కావాల్సిన కోర్ జావా మళ్ళా కంటిన్యూ చేసేసి, ఆ కోర్ జావా కంప్లీట్ చేసి మళ్ళా సెలీనియంకెళ్తాం. అట్లా నేను ప్లాన్ చేస్తానండి సెషన్స్. దీంతో పాటు నేను చెప్పినట్టు మాన్యువల్ టెస్టింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ మాన్యువల్ పార్ట్ సీరీస్‌ని గూడా మీరు ఫాలో అవ్వండి ప్యారలెల్‌గా. నేను ఎప్పుడైతే వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటానో, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ మాన్యువల్ పార్ట్ సంబంధించి తెలుగు వీడియోస్ కానీ, తర్వాత కోర్ జావాకి సంబంధించిన తెలుగు వీడియోస్ గాని మీరు ఫాలో అవ్వండి. ఛానెల్‌లోనే ఉంటాయి. సో, ప్రస్తుతానికి 3 ప్లే లిస్ట్‌ల మీద నేను ఫోకస్ పెడుతున్నా. ఒకటి సెలీనియం జావా ఇన్ తెలుగు. దీనితోటి ప్యారలెల్‌గా నేను సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ మాన్యువల్ పార్ట్ ఇన్ తెలుగు. తర్వాత కోర్ జావా ఇన్ తెలుగు. ఈ 3 మీద ఫోకస్ చేద్దామని నిర్ణయించుకున్నానండి. అయితే ఇది ఫస్ట్ ఈ ఈ టా ఈ సెలీనియం జావా ఇన్ తెలుగుకొచ్చేసి ఇది ఫస్ట్ టాపిక్ గాబట్టి, సో, దీని తర్వాత నేను సెలీనియం వెబ్ డ్రైవర్ తర్వాత మీకు చాలా కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఫ్రేమ్‌వర్క్ కాన్సెప్ట్స్ అంటాం వాటిని. నేను చూపిస్తాను. ఇక్కడ రాసి చూపిస్తాను. ఫ్రేమ్‌వర్క్ కాన్సెప్ట్స్ అనేది చెప్తాను. ఫ్రేమ్‌వర్క్ కాన్సెప్ట్స్. ఓకే. సో, ఫ్రేమ్‌వర్క్స్ గూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రేమ్‌వర్క్స్. మన కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనము ఏదైనా ఫ్రేమ్‌వర్క్స్ నేర్చుకునే ముందు, ఆ ఫ్రేమ్‌వర్క్స్ కావాల్సిన థింగ్స్ ఏంటి అనేది నేర్చుకోవాలి. ఈ కాన్సెప్ట్స్ అంటే ఏందంటే, ఈ కాన్సెప్ట్స్ రాకపోతే మనకు ఫ్రేమ్‌వర్క్స్ అర్థం కావు. తర్వాత నేను ఫ్రేమ్‌వర్క్స్‌కెళ్తాను. డైరెక్ట్ నేను ఫ్రేమ్‌వర్క్స్‌కెళ్ళనండి. ఓకే. డైరెక్ట్‌గా నేను ఫ్రేమ్‌వర్క్స్‌కెళ్ళను. ఫస్ట్ కాన్సెప్ట్స్ కవర్ చేసిన తర్వాతనే రకరకాల ఫ్రేమ్‌వర్క్స్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రేమ్‌వర్క్స్ ఏవైతున్నాయో అవి చెప్తాను. దాని తర్వాత మనము ఫ్రేమ్‌వర్క్స్ అయిపోయిన తర్వాత మనకి ఇట్లా సీఐసీడీ అని ఉంటాయండి మనకి. సీఐసీడీ అని చెప్పేసి జెన్కిన్స్ అని, గిట్ అని, గిట్‌హబ్ అని ఉంటాయి. రియల్ టైమ్‌లో మీ వాడేటియి అన్నట్టు. రియల్ టైమ్‌లో వాడేటియి ఉంటాయి. తర్వాత మీకు లైవ్ ప్రాజెక్ట్ అనేది మనం ఆటోమేషన్ చేస్తామండి. ఓకే. ఎండ్ టు ఎండ్ లైవ్ ప్రాజెక్ట్‌ని మనము ఆటోమేట్ చేద్దాం. లైవ్ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్. ఓకే. ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్. ఇవి గూడా చూద్దాం. లైవ్ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్. ఓకే. సో, ఇందులో ఏందంటే నా ఎయిమ్ ఏందంటే ఒక 500 ఓకే. 500 టెస్ట్ కేసెస్ ఆటోమేట్ చేయాలనేది నా ఎయిమ్ అండి. ఓకే. సో, చాలా టైం పడుతుంది. అయినా పర్లేదండి. 500 టెస్ట్ కేసెస్ ఒక అప్లికేషన్ తీసుకొని, ఒక రియల్ అప్లికేషన్ లాగా కనిపించే అప్లికేషన్ తీసుకొని, అందులో రియల్‌గా మనం ఆటోమేషన్ చేస్తే ఎట్లా ఆటోమేట్ చేస్తాం అనేది మీకు ఈ ఈ యొక్క ప్లే లిస్ట్‌లోనే చూపిస్తాను. ప్లే లిస్ట్ చాలా పెద్దగవుతుంది. కానీ ఎవరు కూడా ఇంత నాలెడ్జ్, ఇంత ఇన్ఫర్మేషన్ మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మీకు ఇవ్వలేరండి. ఇంత ఆర్గనైజ్డ్‌గా, ఇంత ఈజీగా ప్రతీది అన్నీ మీకు ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతది. మీరు బ్లైండ్‌గా ఇక్కడ వచ్చేయొచ్చు. ఫస్ట్ సెషన్ నుంచి లాస్ట్ సెషన్ వరకు అసలు మీకు ఏ నాలెడ్జ్ అవసరం లేదండి. జస్ట్ కంప్యూటర్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఎట్లా ఇన్‌స్టాల్ చేస్తామో తెలిస్తే చాలండి. ఓకే. దాని తర్వాత నేను చూసుకుంటా. మీకు తెలుగులో చెప్తున్నాను కాబట్టి అర్థం చేసుకోండి. నా మదర్ టంగ్ కూడా తెలుగే కాబట్టి నేను చాలా వివరంగా చెప్తాను. చాలా ఈజీగా అసలు ఇంత నాలెడ్జ్ నేను గెయిన్ చేస్తున్నా అనే ఫీలింగ్ ప్రతి సెషన్‌లో మీకొచ్చేటట్టు చెప్తాను. ఓకే. నా యొక్క ట్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని కలగలిపి ఇందులో మీకు ఈ వీడియోస్‌లో ఆ ఎక్స్‌ప్లనేషన్ అనేది నేను మీకిస్తాను. ఓకే. సో, అందుకోసం అండి ఎవరైతే తెలుగులో సెలీనియం జావాని
పర్ఫెక్ట్‌గా ఒక ఎక్స్‌పర్ట్ లాగా తయారయ్యేటట్టు నేర్చుకోవాలనుకుంటే ఈ యొక్క ప్లేలిస్ట్‌ని మీరు ఫాలో అవ్వండి. ఓకే. ఈ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఓకే. సో, ఎందుకంటే చాలా వీడియోస్ ఉంటాయి కాబట్టి ఇంకోటి పిన్డ్ కామెంట్స్‌లో కూడా పెడుతూ ఉంటాను. పిన్డ్ కామెంట్స్ కూడా చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో కూడా చెక్ చేసుకోండి. ఈ కంప్లీట్ ప్లేలిస్ట్ సంబంధించిన వీడియోస్ ఒకటే దగ్గర మీకు కావాలి. ఒక కోర్స్ లాగా మీకు కనబడాలంటే దీనికి సంబంధించిన లింక్ ఉంటది కదా! ఆ ప్లేలిస్ట్ సంబంధించిన ఈ వీడియోస్ సెలీనియం జావా ఇన్ తెలుగు ప్లే సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో దట్ ఇంకా మన కామెంట్‌లో పిన్డ్ కామెంట్ అంటే టాప్‌లో వచ్చే కామెంట్ యూట్యూబ్‌లో ఓకే. ఈ వీడియో కింద వచ్చే ఫస్ట్ కామెంట్‌లో మీకు ఆ డీటెయిల్స్ అనేది కనబడతాయి. ఓకే. సో, అంతే అండి. సో, మొదలు పెడదాం ఇగ. సో, చాలా ఈజీగా ఉండబోతుంది. అస్సలేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంత ఈజీగా ఉంటుందా జావా? ఇంత ఈజీగా ఉంటుందా సెలీనియం జావా ఆటోమేషన్? ఓకే. నేను ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా? దట్టు తెలుగులో నేర్చుకోవచ్చా? అనేది మీకొక ఫీలింగ్ అనేది ఖచ్చితంగా వస్తది. సో, ఇలాంటి వీడియోస్ మీకు చాలా ఇంకా కావాలి అనుకుంటే, నా వీడియోస్‌ని మీరు లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్స్‌లో అందరికి చెప్పండి. ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో గాని, రిలేటివ్స్‌లో గాని ఎవరైనా ఉంటే చెప్పండి. షేర్ జేయండి. ఓకే. ఇలా కమ్యూనిటీలో మీరు హెల్ప్ చేయడం వల్ల నాకొక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా తెలుగులో ఎక్కువ కంటెంట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే. సో, ఇదొకటే గాదండి. ఇంకా ఇప్పుడు 3 ప్లేలిస్ట్ అని జెప్పాను గదా! ఆ మూడే గాదు. నేను రాబోయే రోజుల్లో ఆల్ టెక్నాలజీస్ మీద ఓకే. ఒక బేసిక్ బిగినర్ ఏం రాదు. ఈవెన్ కంప్యూటర్స్ గూడా జెప్తానండి అవసరం పడితే. కంప్యూటర్స్ గూడా చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే. మీకు కంప్యూటర్ సైన్స్ గూడా రాకపోతే ఆ కంప్యూటర్ సైన్స్‌లో ఉండే టాపిక్స్, టెర్మినాలజీస్ అలా గాకుండా లేటెస్ట్‌గా జనరల్ నాలెడ్జ్ అప్‌డేట్స్ అన్నీ ప్రతీదీ నేను ప్లాన్ చేశాను ఈ ఛానెల్ కోసం. చాలా హోప్స్ ఉన్నాయండి టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానెల్ మీద. దీనికి ఖచ్చితంగా మీరు లైక్స్ వేయాల్సిందే అండి. ఓకే. లైక్స్ వేయకుంటే మాత్రం నా ఎఫర్ట్స్ అనేది ఈ అందరికి రీచ్ అవ్వవు. సో, మీ యొక్క లైక్స్ బట్టి నాకు మోటివేషన్ బట్టి నేను ఇంకా కంటెంట్ మీకోసం నేను కష్టపడి ఇంకా చాలా ఈజీ చాలా ఎఫర్ట్స్ పెట్టి మీకోసం నేను కష్టపడతానండి. ఎక్కువ తెలుగు కంటెంట్ అనేది నేను చేస్తాను. ఓకే. సో, సరే అండి. ఈ సెషన్‌కైతే ఇంతే. వచ్చే సెషన్‌లో కలుద్దాం. అప్పుడు అది ఫస్ట్ సెషన్. యాక్చువల్లీ ఇదేంటంటే జీరో సెషన్ అనుకోండి. జీరో సెషన్ ఇక్కడ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను మీకు. అసలు నేనేం చేయబోతున్నాను, ఈ ప్లేలిస్ట్ నా ప్లాన్ ఏంటి అని చెప్పడానికి. ఓకే. ఇది ఫస్ట్ వీడియో నా టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌లో ఫస్ట్ వీడియో కాబట్టి మీ యొక్క ఎంకరేజ్‌మెంట్ గట్టిగా ఉండాలంటే లైక్స్ చేయండి. లైక్ చేసిన తర్వాత కామెంట్స్ చేయండి. ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్ ఖచ్చితంగా. ఈ వీడియోలోనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ వీడియో గట్టిగా ఉండాలండి. ఓకే. షేర్ కూడా గట్టిగా చేయండి. ఎక్కడ పడితే అక్కడ షేర్ చేసేయండి. సో, ఎంత షేర్ చేస్తారో, ఎంత లైక్ చేస్తారో, ఎంత కామెంట్ చేస్తారో ఆహ్, మీ కష్టం అక్కడ ఉండాలండి. నా కష్టం వచ్చేసి మిమ్మల్ని ఎంత బాగా ట్రైన్ చేయాలి ఫ్రీగా. ఓకే. ఏ ఒక్క రూపాయి ఎక్స్‌పెక్ట్ చేయకుండా మీ నుంచి తీసుకోకుండా ఒక ఇన్‌స్టిట్యూట్ కూడా చెప్పలేనంత విధంగా మీకు చెప్పడం అనేదే నా ప్రయత్నం. సరే అండి. ఇంతటితో అంతే అండి ఈ సెషన్‌కి అంతే. వచ్చే సెషన్‌లో కలుద్దాం. అక్కడ మీకు ఇంట్రొడక్షన్ టు సెలీనియం మంచిగా డీటెయిల్డ్‌గా చాలా ఈజీగా మీకు వివరించబోతున్నాను. సో, ఈ సెషన్ కాంగానే జీరో సెషన్ కాంగానే ఫస్ట్ సెషన్ అండి. ఆ ఫస్ట్ సెషన్‌లో కలుద్దామండి. సరే అండి. బాయ్ ఎవ్రీవన్. వచ్చే సెషన్‌లో కలుద్దాం. థాంక్ యూ అండి. బాయ్.